క్రీస్తు పేరట మీకు సర్వశుభములు కలుగునుగాక. లేఖనాన్ని మనం కూడా చూసాం కదండి. ఇక్కడ రెండు మార్గాలు మనకు కనబడుతుంటుంది. ఒకటి దుష్టుని మార్గము, రెండోది జ్ఞాన మార్గం అంటే నీతి మార్గం. ఈ రెండింటి కూడా భేదాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం అంగీకరించిన వాణిని అది తిన్నని మార్గంలో నడిపిస్తుంది. అతడు దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్య ప్రకారం జీవిస్తాడు. దుష్టుల మార్గమును నడవకుము అని రచయిత మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం తరచుగా ఏ ప్రమాదం లేకుండా తప్పు మార్గంలో అడుగు పెడదామని అనుకుంటాం. యథార్థ మార్గం నుండి సులువుగా వెనకకు మళ్ళుతాం. కానీ దీన్ని మనం అపార్థం చేసుకున్నాం ప్రియులారా. దుష్టుని మార్గం బోను వంటిది. ఒకసారి అందులో అడుగు పెడితే ఆ అడుగు తీసుకోవడం చాలా కష్టం. అందుకే నువ్వు కుడి తట్టేను ఎడమ తట్టేను తిరగకుము, నీ పాదములకు కీడుకు దూరంగా తొలించుకోమని రచయిత చెబుతున్నాడు ప్రియులారా. అందుకే నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును, దుష్టుని మార్గం ఊరిలోకి వెళ్ళును.